బీహార్ కంటే కూడా తెలంగాణ వెనుకబడిపోయింది. రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే నేషనల్ క్రైమ్ బ్యూరో వెళ్ళి చూస్తారు. క్రైమ్ రేట్ ఎంత ఉన్నది, క్రైమ్ జరిగితే ఎంతమందిని వీళ్ళు పట్టుకుంటున్నారు, ఎన్ని మర్డర్లు అవుతున్నాయి, ఎన్ని రేప్ కేసులు అవుతున్నాయి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టచ్చా పెట్టరాదా అని ఎవరైనా చూసుకొని ఇతర దేశాల వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళైనా పెట్టుబడి పెట్టేటప్పుడు చూసుకుంటారు. బాధగలిగే అంశం ఏంటంటే తెలంగాణ ఇప్పుడు ఎల్లో జోన్లకు పోయింది, ఇక కొద్దిగా అయితే రెడ్ జోన్లకు పోయేటట్టుంది. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో ఎప్పుడు ఎల్లో జోన్ పోలే పైసా, వీఆర్ ఇన్ గ్రీన్ జోన్. రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది కాలంలో ఎల్లో జోన్ కు పోయింది, ఇప్పుడు రెడ్ కు బార్డర్ ఉన్నది, 4 రోజులైతే రెడ్ జోన్ లో పెట్టేటట్టుంది. దక్షిణ భారతదేశంలో ఎల్లో జోన్ లో ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బీహార్ కంటే దారుణం. బీహార్ అంటేనే అందరూ దేశంలో లాస్ట్ అనుకుంటారు. ఇట్లా ఉంటే ఎవరైనా కంపెనీ వాడు వస్తారా? ఇక తెలంగాణకు పెట్టుబడులు పెడతారా? ఏమనంటే తెలంగాణ పోలీస్ లోగోలు మారిస్తే ఏమొస్తుంది? తెలంగాణ బతుకుదెరువు మారుస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని మారుస్తా, పోలీస్ లోగోను మారుస్తా, తెలంగాణ సింబల్ మారుస్తా, ఇవి మార్చుడు తప్ప నువ్వు మార్చిందేంది?